In historic leap, Indian astronaut heads to ISS. ISS అంటే ఏంటి? ISS, what is ISS? తీవ్రవాదులు కాదు, right? ISS what? International Space Station. So what does it mean? Like, why we need an international space station? Simple question. Why all our world or country need an international space station? పార్టీ చేసుకోవడానిక? పార్కింగ్ కోసమా? అర్థం కాదా ఏమన్నా? పార్కింగ్ అన్నా? ఫైన్. It is scientifical observations, whatever it may be, and experiments. Observations and experiments. Obvious గా మనం పైకి ఎందుకు పంపిస్తాము? వీటి కోసమే కదా. సో యూ హ్యావ్ పార్కింగ్ అన్నది దట్ యూ కెన్ కాల్ ఎస్ అ డాకింగ్. డాకింగ్ కూడా వాడుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద మెయిన్ కోర్ థీమ్స్ వెన్ వీఆర్ లాంచింగ్ సమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ హియర్ టు స్పేస్. వాటి పని ఏంటి? ఎందుకు పంపిస్తున్నా స్పేస్ కి? బోర్ కొట్టి పంపిస్తున్నావా? నో, రైట్? సో వీఆర్ సెయింగ్ వాట్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ అండ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. అబ్జర్వేషన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఆర్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్, మీటరైట్స్ వస్తున్నాయా, మన దగ్గరకు వస్తున్నాయా, వాటిని పక్కకు నెట్టాలా? యు నో దట్, రైట్? ఆస్ట్రాయిడ్స్ పక్కకు నెట్టేసి తెలుసా? నెట్టారు ఎవరన్నా? మీరు కాదు, ఇన్ జనరల్. ఎస్, దర్ ఇస్ అ మిషన్ కాల్డ్ డార్ట్. డార్ట్ అని ఒక మిషన్ ఒక ఆస్ట్రాయిడ్ ని పక్కకు నెట్టారు, మన ఎర్త్ కి రాకుండా, రైట్? డిఫ్లెక్ట్ చేశారు కొంచెం. దిస్ ఈజ్ అ మెడికల్ థింగ్, మెడికల్ అండ్ సైంటిఫిక్ థింగ్. ఫైన్. సో సైంటిఫిక్ అబ్జర్వేషన్స్. సో సన్ రేస్ ఎలా వస్తున్నాయి, యూవీ రేస్ ఎలా ఉన్నాయి. సో దీస్ కెన్ బి వాట్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ దెన్? ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ నీడ్ టు టేక్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్. మైక్రోగ్రావిటీలో ఈ పంట పండుతుందా? For example, they will take one seed, whether it is growing in that thing, whether they will take one dog, whether it is living or there. They will take some virus, whether they are capable in staying that atmosphere lo untunnaya leva. These are all called what? Experiments. Next one is scientific observations. Kinda nunchi paiki em pampichina sare ee rendu concepts meeda untadi. This is the core. Know the core, everything will be easy. Rocket science em undadu. Fine. ఇప్పుడు ఈ కథ చదివారా? ఈ రెండే కథ చదివారా? ఈ ఆర్టికల్ కాదు, మీరు ఏ ఆర్టికల్ చదివినా ఇదే ఉంటుంది. ఫైన్. కమింగ్ టు హియర్, axiom 4. It is the fourth private astronaut mission to the International Space Station, or this is very 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 important. By whom? NASA, SpaceX and ISRO. NASA, SpaceX, ISRO. NASA, SpaceX, ISRO. Fine. Launch vehicle, crew, Dragon. So ఎక్కడి నుంచి లాంచ్ చేశారు దీన్ని? కెనడీ స్పేస్ సెంటర్, రైట్? ఎంతమంది ఉన్నారు? 4 people ఉన్నారు. ఈ మధ్య ఈ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా యూపీఎస్సీ అడగడం స్టార్ట్ అయింది. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ కంట్రీ గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి ఎవరు? ఫ్రమ్ ఇండియా శుభం గిల్లా, శుభాంశు శుక్లా, రైట్? పెగ్గి Whitson from USA. Next one, what is this? Chef, whatever, Mr. House, Uzaki, Poland. Mission Space. Next one, Tibor Kapu from Hungary, right? At least పేర్లు చూసి మీకు ఐడెంటిఫై చేస్తారు కదా. నెక్స్ట్, కమింగ్ టు హియర్, సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. అదంతా వదిలేసండి. బట్ నౌ కమ్ టు అవర్ యూపీఎస్సీ కాంటెక్స్ట్. వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా? ఎందుకు? సెకండ్ guy who went, but okay, ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాకి? ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాకి? అగైన్ యూజ్ యువర్ ఐక్యూ, బొరపెట్టండి, వస్తాయి మీకు ఆన్సర్లు. ఎందుకు ఇండియాకి? సో ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ పెంచుతుందా? అవర్ డిప్లొమసీ పెరుగుతుందా? సో డిప్లొమసీ పెరుగుతుందంటే ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ గగన్యాన్ మిషన్, రైట్? We are going to launch in another mission, space flight program, that is called Gaganyaan mission. Will it helpful for that one? So
ఈ గగన్యాన్ లో వీఆర్ సెండింగ్ అగైన్ 4 ఇండియన్ ఆస్ట్రోనట్స్. ఈ గగన్యాన్ కాకుండా నెక్స్ట్ నగన్యాన్ అని ఒకటి ఏదైనా వచ్చిందంటే వస్తే వీ కెన్ ఆల్సో పిక్. ఇప్పుడు ఏంటి, 3 people ఉన్నారు, ఇప్పుడు 4 people 3+1 రైట్. 1 ఈజ్ ఇండియన్, అదర్ కంట్రీస్. సో ఇలానే మనం కూడా హెల్ప్ చేసి పంపించచ్చా? గాట్ ఇట్? లింక్ అర్థమైందా? సో దిస్ ఈజ్ యువర్ ఐక్యూ. ఇది మీ మైండ్ లో ఎంత బాగా రన్ అయితే అంత మంచి పాయింట్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ వన్ ఈస్ హిస్టారిక్ మైల్ స్టోన్. ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ ISS, you know this right? Rakesh Sharma, 1984. So scientific research enhances India's space biology and microgravity. This is very important. Biology and microgravity. Adhe nena cheppindi meeku scientific research. Next one is global collaboration. Strengthens ties with NASA, ESA raises India's stature in the international space science. Next one, technology development boost to Gaganyaan. What is this? Soft power diplomacy. Present trend avutundi baga soft power diplomacy. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వస్తానే ఉంది సాఫ్ట్ పవర్ గురించి. ఫైన్, సో విల్ టాక్ అబౌట్ దిస్. రైట్, పర్పస్ ఆఫ్ ద Axiom 4 మిషన్. సో సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ మైక్రోగ్రావిటీ. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఇంటర్నేషనల్ కొలాబరేషన్. నెక్స్ట్ కమర్షియల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, అదే గగన్యాన్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ మెడికల్ ఇన్నోవేషన్. ఇవన్నీ అవసరం, జస్ట్ చూడండి అంతే. వెన్ యూఆర్ రైటింగ్ యువర్ ఆన్సర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ట్రావెల్ రెడీనెస్ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, వీఆర్ ఆస్పైరింగ్ ఫర్ దిస్ వన్, స్పేస్ టూరిజం. వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి, చూసిరండి ఏముందో. ఫైన్, సో దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇట్ ఈస్ ఎ సైజ్ సంథింగ్ లైక్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది. ఇక్కడ నుంచి చిన్నగా ఉంది కానీ మనకి, బట్ ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఇట్? ఏ సైజ్ ఆఫ్ ఏ ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ ఉంటుంది అనమాట. రైట్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంచ్ వెన్ 1998. సో ఇట్ గోయింగ్ టు డీకమిషన్ బై 2030కి డీకమిషన్ అయిపోతుంది. డీకమిషన్ అంటే తెలుసుగా, దీన్ని తీసేస్తున్నారు, ఇంకా అయిపోయింది, లైఫ్ టైం అయిపోయింది. సరే, మళ్ళీ ఇంకోటి పంపించుకోండి. సో దీని ప్లేస్ లో ఏం చేస్తారంటే ఇండివిజువల్ కంట్రీస్ ఆర్ సెండింగ్ దేర్ ఓన్ మిషన్స్. సో అవర్ వి ఇండియా ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ భారత్ అంతరిక్ష మిషన్ 2035కి వీఆర్ ప్లానింగ్ ఇట్. రైట్, సో ఆల్టిట్యూడ్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్? 400 kilometers above Earth. So this is important. What are the partners? NASA, Roscosmos is USA, ESA is Europe, JAXA is Japan, CS Canada. China ఉందా? హియర్ చైనా ఉందా? క్వశ్చన్ ఒకవేళ ఫ్రేమ్ అయితే ప్రిలిమ్స్ లో 100% చైనా పెడతాడు, 100% పెడతాడు, 100%. ఎందుకంటే ఉండుంటది అనుకుంటారు మీరు, ఎందుకంటే చైనా మన నోట్లో ఆడుకున్న పేరు కదా, ఎవ్రీడే విల్ సీ ఇట్. రైట్, సో China has launched its own international space station. It is there, it's present working. China has launched its own space station. Fine, see this question. Discuss the significance of India's participation in the Axiom 4 private space mission in the context of evolving trends in global space exploration. How can such collaborations enhance India's capabilities in microgravity research and long duration space flight? ఈ ఆన్సర్ రాయగలరా? ఆల్రెడీ ఉన్న పాయింట్స్ గ్యాదర్ చేసుకుని ఆన్సర్ రాయగలరా? ఇలానే GS3లో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, సేమ్ ఇదే టోన్ లో ఉంటుంది క్వశ్చన్ కూడా. మన Axiom 4 నలుగురు వెళ్ళారు అంతే మనకు తెలిసిన న్యూస్. ఏం రాసేస్తారు ఆన్సర్? వాట్ ఆన్సర్ విల్ యూ రైట్ ఆన్ ద పేపర్ ఇన్ ద మెయిన్స్? జనరల్ మనకు తెలిసిన కాంటెక్స్ట్ ఏంటి? నలుగురు వెళ్ళారు, వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సీసీ కెమెరా ఉందా మీ ఇంట్లో? వాళ్ళు ఏం చేస్తారో చెప్పడానికి. ఫైన్.